భోజనం వేళ అయింది. కృష్ణ ఉదయం నుంచి వాళ్ళ పెరట్లో ఆడుతూనే ఉన్నాడు. కృష్ణ ఆడే ఆటలు అనేకం. గడ్డి మోపు మీద దూకుతూ, దానిపైనుంచి జారుతూ, మళ్ళీ పైకెక్కుతూ, పెరట్లో ఒక సీతాకోకచిలుక వెనకాల వెళ్ళి అది వెళుతున్న పువ్వు నుంచి పువ్వుకు దానితో పాటు తిరుగుతూ, ఎక్కడి నుంచో వచ్చి వాలిన కాకితో కబుర్లు చెప్పుతూ, జోబులో నుండి కొన్ని బఠానీలు తీసి కింద వేసి, కాకమ్మ వచ్చి తినవమ్మా అని దానికి ఆతిథ్యం ఇస్తూ, అటుగా వెళుతున్న నల్ల చీమల దండను చూసి ఒక చీమపై కన్నేసి అది ఎటు తిరిగితే అటు తను కూడా దానితో పాటు తిరుగుతూ, అది ఆ గుంపులో ఎక్కడుందో కనిపెడుతూ, క్షణం కూడా తీరికలేక ఆటల్లో బాగా మునిగిపోయి ఉన్నాడు. వీటన్నిటికన్నా కృష్ణ బాగా ఇష్టపడేది తను వాళ్ళ నాన్న కలిసి కట్టుకున్న మామిడి చెట్టు పైన తన అటక. ఆ అటకని తను తరచూ ఇది నా ఇల్లు అని మురిసిపోతూ ఉంటాడు. దాని మీద తను ఒక దుప్పటి, దిండు, కొన్ని బొమ్మలు, ఇంకా 3 కథల పుస్తకాలు సర్దుకున్నాడు. సెలవు వచ్చిందంటే కనీసం కొన్ని గంటలైనా ఆ అటక మీద ఎక్కి ఆడందే తనకి తృప్తిగా ఉండదు. ఈరోజు కృష్ణ ఓ కథల పుస్తకాన్ని చాలా శ్రద్ధగా చదువుతున్నాడు. అది వాళ్ళ తాతగారు తనకు బహుమతిగా ఇచ్చారు. సగం పుస్తకం చదవడం అయింది, కానీ అది పక్కన పెట్టి వేరే పని చేయడానికి కృష్ణకి అస్సలు మనసు రావడం లేదు. కృష్ణకి వాళ్ళ తాతగారు అంటే చాలా ఇష్టం. ఆయన రోజుకో మంచి కథ చెప్పి కృష్ణని నిద్రపుచ్చుతారు. కృష్ణ, చాలా ఆలస్యమైంది, వచ్చి భోజనం చేసి వెళ్ళు అంటూ అమ్మ నుంచి పిలుపు వచ్చింది. 10 నిమిషాల్లో వస్తానమ్మా బదులిచ్చాడు కృష్ణ, పుస్తకం నుంచి తల బయటకు తీయకుండా. భోజనం చేశాక చదువుకోవచ్చు, దిగిరా అని అమ్మ మళ్ళీ చెప్పడంతో చేసేదేమీ లేక పుస్తకాన్ని పక్కన పెట్టి చెట్టు దిగి కిందికి వచ్చాడు. కృష్ణ రావడం చూసి వాళ్ళ తాతగారు, ఏం కృష్ణ, నేను ఇచ్చిన కథల పుస్తకం నీకు నచ్చిందా? బాగా నచ్చింది తాతగారు, ఇప్పటికే 2 సార్లు చదివాను, కానీ అమ్మ ఈరోజు కథ పూర్తవకుండానే పిలిచేసింది అంటూ నిరాశగా చెప్పాడు. తాతగారు నవ్వుతూ, అమ్మ మాట వినాలి కృష్ణ. సరే, మనిద్దరం భోజనం కాగానే ఒక ఆసక్తికరమైన పని చేద్దాం అనడంతో కృష్ణకి ఉత్సాహం వచ్చింది. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళి భోజనం అయ్యాక మళ్ళీ పెరట్లోకి వచ్చారు. కృష్ణ చాలా ఆసక్తిగా నిలబడ్డాడు. తాతగారు చేతిలో ఒక మొక్క పట్టుకున్నారు. గుంట తవ్వడానికి కావాల్సిన పనిముట్లు కూడా తెచ్చారు. మనం ఏం చేయబోతున్నాం తాతగారు అంటూ ఆసక్తిగా అడిగాడు కృష్ణ. మనిద్దరం ఒక గుంట తవ్వుదాం, నేను నీ చేత ఈ మొక్క పాతిస్తాను అంటూ ఒక చిన్ని పార తన చేతిలో పెట్టారు. తాతగారు చెప్పినట్టుగానే కృష్ణ ఆ మొక్కని జాగ్రత్తగా తీసి వాళ్ళిద్దరూ చేసిన ఆ గుంటలో దాన్ని ఉంచి చుట్టూతా ఎరువు వేసి మట్టితో కప్పి నీరు పోశారు. కృష్ణతో తాతగారు ఇలా అన్నారు, గుర్తుంచుకో కృష్ణ, ఈ మొక్కను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 5 సంవత్సరాల పాటు దీనికి నీరు పోయాలి, వారానికి ఒకసారి ఎరువు వేయాలి. ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? సరే అంటూ అనుమానంగా బదులిచ్చాడు కృష్ణ. తాతగారు, ఇక్కడ చాలా వేడిగా ఉంది కదూ అంటూ తన నుదిటిపైన ఉన్న చెమటని తుడుచుకుంటూ అన్నాడు కృష్ణ. వాళ్ళిద్దరూ కలిసి చేతులు కడుక్కొని మామిడి చెట్టు కింద నీడగా ఉందని అక్కడికి వెళ్ళారు. ఈ చెట్టు కింద హాయిగా ఉంది కదూ కృష్ణ అడిగారు తాతగారు. అవును, ఇక్కడ చాలా చల్లగా ఉంది, అందుకే నాకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టం నవ్వుతూ అన్నాడు కృష్ణ. తాతగారు కృష్ణ చెవు దగ్గరికి వచ్చి, నీకొక రహస్యం చెప్పనా కృష్ణ? ఈ చెట్టు ఏదైతే మనకి ఈరోజు నీడనిస్తుందో, దేని మీదనైతే అటక కట్టుకొని ఇది నా ఇల్లు అంటున్నావో, ఇది ఒకప్పుడు మీ నాన్న చేత నేను నాటించిన చిన్ని మామిడి మొక్క. అప్పుడు మీ నాన్నకు కూడా నీ వయసే ఉంటుంది. అవునా, ఇది మా నాన్న చేత మీరు నాటించిన మొక్క అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ. అవును కృష్ణ, అప్పుడు మీ నాన్నకు కూడా ఈ నియమాలే పెట్టాను. ఈ మొక్కని నువ్వు వచ్చే 5 సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిరోజు నీరు పోయాలి, వారానికి ఒకసారి ఎరువు కూడా వేయాలి. మీ నాన్న సరిగ్గా అలానే చేశాడు. ఈరోజు చూడు, అది ఎంత పెద్ద మహావృక్షమైందో. మనందరికీ నీడనిస్తుంది, ఏడాదికి ఒకసారి తీయటి పళ్ళిస్తుంది. నువ్వు దాన్ని నీ ఇల్లుగా కూడా మార్చుకున్నావు. తాతగారు ఒక్క క్షణం ఆగి కృష్ణ వద్దకు వెళ్ళి, ఈరోజు నువ్వు నాటిన మొక్క మహావృక్షంలా ఎదుగుతుంది. నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే తర్వాతి తరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఆ క్షణంలో కృష్ణకు చెట్ల యొక్క గొప్పతనం అర్థమైంది.
నా మొక్కని జాగ్రత్తగా చూసుకుంటాను తాతగారు. ఒక పెద్ద మహావృక్షంలా మారుస్తాను. మీకు మాటిస్తున్నాను.